ఈ ఇప్పుడు ఈ భగవద్గీత యొక్క ప్రాముఖ్యం ఎందుకు వచ్చిందో చెప్పి ఇంకో 2 విషయాలు చెప్తాను అన్నమాట. ఎన్నో గీతలు ఉన్నాయి చెప్పాను మీకు మొట్టమొదట. ఈ భగవద్గీతకి ఎందుకు వచ్చిందంటే అందరూ కూర్చోవాలండి. ఒక 2 నిమిషాలు గురుగారు వెళ్ళిపోతే టైం అయిపోయింది. అప్పుడు మీరు మాట్లాడుతుంది. మీ గుడి స్థాపించడం 94లో అండి. ఆ రోజు నుంచి ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు అంటే 32 సంవత్సరాల నుంచి మందిర ప్రాంగణంలో ఘంటసాల వెంకటేశ్వర గారి మీద ఈ యొక్క అభిమానంతో వారి మీద ప్రేమతోటి ఆ రోజు నుంచి ఈ సంవత్సరం వరకు కూడా అంటే 32 సంవత్సరాల నుంచి ఈ మందిర ప్రాంగణంలో వర్ధంతి మరియు జయంతోత్సవాలు కూడా చేయించడం జరుగుతుంది. వారి యొక్క